కర్రెగుట్టలో ఆపరేషన్ 2 మొదలైంది. పెద్ద ఎత్తున అటు ఆర్మీ బలాలు కావచ్చు, కేంద్ర బలగాలు మొత్తం కూడా ఆ కర్రెగుట్ట అడవి చుట్టూన మొత్తం కూడా డాగ్ స్క్వాడ్‌తో తిరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే పౌర హక్కుల సంఘం నేతలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టానురీతిగా రీతిగా భారతీయ పౌరులను చంపడం కరెక్ట్ కాదు అంటూ కూడా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన వ్యక్తం. మాట్లాడదాం మనతో పాటు పౌర హక్కుల సంఘం నేతలు ఉన్నారు. రాని ఎట్లా చూస్తారు? ఇప్పటికే ప్రభుత్వం చెప్తూ వస్తుంది, వీళ్ళందరూ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, కావాలంటే ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయండి, అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రభుత్వం చాలా సార్లు చెప్తోంది. చాలా మంది కాల్పులో మరణించారు, చాలా మంది లొంగిపోయిన పరిస్థితి. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అంటారు? మంచి ప్రశ్న వేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకున్నది. 78 సంవత్సరాలు పూర్తవుతున్న స్వాతంత్రం ఈ దేశంలో ప్రజలకు ఏమిచ్చింది అనే దగ్గర మొదలు పెడితే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వీటన్నింటికి వ్యతిరేకంగా ప్రజలు 3 పూటలు అన్నం తినాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, కనీసం ఉండటానికి ఒక గూడు ఉండాలి. ఈ ప్రాథమిక హక్కులు కాలరాచి వేయబడుతున్నాయి. వీటన్నిటి సాధన కోసం విప్లవ పార్టీ అయినటువంటి మావోయిస్ట్ పార్టీ పోరాడుతూ వస్తుంది కొన్ని దశాబ్దాలుగా. ఏనాడు వాళ్ళు ఒక స్కామ్ చేసింది లేదు. ఏనాడు ఒకరిని దోచుకొని వాళ్ళు సమాజానికి చెడు ప్రవర్తన చేయలేదు. ప్రభుత్వం ఏమంటుంది? అమాయకమైన ఆదివాసులను ఇన్ఫార్మర్ల పేరుతో చంపుతున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. ఇన్ఫార్మర్లు అంటే ఇప్పుడు మధ్య భారతంలో ఉన్నటువంటి వనరులను, ఖనిజాలను, గనులను, సహజ వనరులను బడా బడా కార్పొరేట్ కంపెనీలకు, పెట్టుబడిదారులకు, ఆదాని, అంబానీ లాంటి వాళ్లకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వాళ్లకు వేల లక్షల ఎకరాలను ఇచ్చింది. కాబట్టి ఆ ఖనిజ సంపదను వాళ్ళు తవ్వడానికి వీళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఆదివాసులు, ఈ ఆదివాసులకు ఇంత చైతన్యం వచ్చింది అని అంటే వీళ్ళ వెనుక ఎవరున్నారు అని అంటే విప్లవకారులు ఉన్నారు. కాబట్టి ఈ మావోయిస్టు, నక్సలైట్లు, విప్లవకారులు, ప్రజా సంఘాల నాయకులు, రచయితలు, కవులు వీళ్ళందరినీ మనం అణచివేయగలిగితే గనక ఈ దేశ సంపద మొత్తంగా కూడా ఈజీగా కొల్లగొట్టవచ్చు అన్నటువంటి లక్ష్యంతో కగారు 1 నడిచింది, కగారు 2 నడుస్తుంది, కగారు 3 నడుస్తుంది. ఇది ఆగని యుద్ధం. భారతదేశంలో భారత ప్రజలపైనే కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. అది ప్రజలకు అర్థమయ్యింది. కాబట్టి చావడానికి చాలామంది ముందుకొస్తున్నారు. అంటే ఇన్ని ఎన్కౌంటర్లు అయినా కూడా విప్లవకారులు భయపడి ఏనాడుగా కూడా ఇంటికి పరిమితం కాలేదు. మీరు చూడండి, కగారు 1లో వందల వేల మంది చనిపోయారు, బేస్ క్యాంపులలో పెట్టారు. సల్వాజూడం లాంటి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో దాడులు చేశారు, అయినా ఈ యుద్ధం ఆగలేదు. ఇది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం. ఇది ప్రజల యొక్క సహజ సంపదలను, దేశ పౌరులకు భవిష్యత్తులో ఉపయోగపడాల్సినటువంటి సహజ వనరులను, గనులను వీటిని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పి ఈ దేశాన్ని లూటీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులతోని, సామ్రాజ్యవాదులతోని చేతులు కలిపింది. కాబట్టి ఈ దేశాన్ని రక్షించేందుకు ఆనాడు భగత్ సింగ్, ఆజాద్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి లాంటి వాళ్ళు తమ ప్రాణాలు త్యాగం చేశారు. 78 సంవత్సరాలు అయింది వాళ్ళు త్యాగం చేసి. ఈనాడు కూడా త్యాగం చేస్తున్నారు. మరి ఎందుకు త్యాగం చేస్తున్నారు? భారత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈ ప్రశ్నే ఒక ప్రమాదం. ప్రశ్నించే వాళ్ళు, ఉద్యమించే వాళ్ళు ఎవరినైనా మేము ఉపేక్షించం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వ్యక్తులను చంపగలరు, కానీ వ్యక్తుల యొక్క ప్రశ్నించే తత్వాన్ని కావచ్చు, సిద్ధాంతాలను కావచ్చు చంపగలరు అంటారా? ప్రశ్నని చంపడం అని అంటే తనని తాను చంపుకోవడమే. కేంద్ర ప్రభుత్వము ప్రశ్నించే వారిని చంపడం అని అంటే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంగా కూడా దీనికి ఉన్నటువంటి ప్రమాదం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి దాష్టికాలు, దుర్మార్గాలు, దురాక్రమణలు, ఈ ఆదివాసీ మూలవాసీల హననం ఏదైతే ఉన్నదో వాళ్ళని విడిచిపెట్టదు, వాళ్ళని తుదముట్టిస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేయక తప్పదు. ఇక్కడ ఇప్పుడు మరి మార్చి 31 కల్లా ఖచ్చితంగా ఎవరు లేకుండా చేస్తాం, వీలైతే లొంగిపోండి లేకపోతే చనిపోండి, మీకు 2 ఆప్షన్ అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఇప్పుడు ఏం జరిగే ఛాన్స్ ఉంది? ఇప్పటికే బలగాలు పెద్ద ఎత్తున చుట్టుముట్టాయి అడవి ప్రాంతాల్లో. మరి ఏంది? మంచి ప్రశ్న వేశారు. మార్చి 31 నాటికి విప్లవకారులను, మావోయిస్టు వాళ్ళను చంపేస్తాము అని అనేటువంటి ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ఒక సవాల్గా విసిరింది. మావోయిస్టులు చచ్చిపోవడం అంటే భారతదేశంలో ప్రజలందరూ చచ్చిపోవడమే. భారతదేశంలో
మానవరహిత భారతదేశాన్ని తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. పాలస్తీనా ప్రజల్ని తుదముట్టించి ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే ఆక్రమించి బొందలగడ్డను సృష్టించిందో ఆ బొందలగడ్డలో అమెరికా సామ్రాజ్యవాద ట్రంప్ రియల్ ఎస్టేట్ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారు దేశాలకు ఏ విధంగానైతే స్లాట్లు వెంచర్లు చేసి అమ్ముతున్నాడో ఈ కర్రెగొట్టలను కూడా పెట్టుబడిదారులకు అమ్మడం కోసమే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అటు మోడీ చేసింది, ఇటు ట్రంప్ చేసింది, ఏమాత్రం తేడా లేదు. కాబట్టి ఎక్కడ వనరులు ఉంటాయో అక్కడ సామ్రాజ్యవాద దేశాలు గద్దల్లా వాలుతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఏదో ఒక పేరుతోని ఇది పిచ్చి కుక్క అని దాన్ని చంపేస్తారు. చంపేసేసి ఆ కుక్క చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా పెట్టుబడిదారులు గద్దల్లా వాలి ఎత్తుకెళ్ళిపోతారు. సంపద కోసమే ఈ యుద్ధం. కాబట్టి ఈ దేశంలో ప్రజల సంపదలని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే ఈ కగార్టు, అంతకు మించి వేరే లేదు. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ దేశ ప్రజలు, ఈ దేశ ముద్దుబిడ్డలు, ఈ దేశ భరతమాత ముద్దుబిడ్డల్ని చంపటం ఏ మేరకు న్యాయమో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ప్రజల ప్రభుత్వం అని చెప్తారు, ఇది రైతు ప్రభుత్వం అని చెప్తారు, ఇది కార్మిక ప్రభుత్వం అని చెప్తారు, ఇది నిరుద్యోగ లేని దేశం అని చెప్తుంటారు. చెప్పటం కాదు, ఆచరణలో నిరూపించండి, ప్రజల హక్కులను కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.